అనిల్ కుమార్ యాదవ్, దానం నాగేందర్ ఇద్దరు తన కుడి ఎడమ భుజాలంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ నగరానికి అన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒక పక్కన మా యువ మిత్రుడు అనిల్ కుమార్ యాదవ్ ను ఢిల్లీలో రాహుల్ గాంధీతో మాట్లాడి సోనియమ్మను ఒప్పించి మెప్పించి రాజ్యసభ సభ్యుని చేసిన ఈ నగరం నుంచి ప్రాతినిధ్యం ఉండాలని ఇప్పుడు లోక్సభ సభ్యుడిగా దానం నాగేందర్ ను గెలిపిస్తే అనిల్ కుమార్ యాదవ్, దానం నాగేందర్ ఈ నగరానికి జోడెద్దులాగా ఉండి నాకు అండగా నిలబడి కుడి భుజం ఎడం భుజంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. విన్నారుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటున్నారు? అనిల్ కుమార్ యాదవ్, దానం నాగేందర్ ఇద్దరు తన కుడి ఎడమ భుజాలంటూ ఆయన ప్రస్తావించారు. అనిల్ కుమార్ యాదవ్ను తన కుడి భుజం అంటూ రేవంత్ రెడ్డి చెప్పడం ప్రస్తుతం నగర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అసలు అనిల్కు ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంత ప్రాధాన్యత ఇస్తున్నారనేది నగర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అసలు ఎవరి అనిల్ కుమార్ యాదవ్? ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటి? అంజన్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్ ఎంపీగా 2 సార్లు పనిచేశారు. ఆయన కొడుకే అనిల్ కుమార్ యాదవ్. తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఎన్ఎస్ఏ నాయకుడిగా తనదైన ముద్ర చూపించారు. ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ ఎలక్ట్ అయిన అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేశారు. ఒక్కసారి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకునే ఉన్నారు. పిసిసి అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి ఎటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చినా దాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్ నగరంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడం వీళ్లకు మరింత కలిసి వచ్చింది. ఇప్పటిదాకా యాదవ్ సామాజిక వర్గం మొత్తం అటు తలసాని శ్రీనివాస్ యాదవ్ వైపు చూస్తూ ఉండేవాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ వైపు యాదవ్ సామాజిక వర్గం మొత్తం చూస్తుంది. వాళ్ళ వెనుక నడవడానికి సిద్ధమవుతుంది. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్కు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల రాజ్యసభ సభ్యత్వం కోసం చాలామంది సీనియర్లు పోటీ పడినా ఏరి కోరి అనిల్ కుమార్ యాదవ్ను ఢిల్లీకి పంపడం వెనకాల కూడా ఇదే కారణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక మరో ముఖ్యమైన నేత దానం నాగేందర్. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన దానం నాగేందర్ గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో హైదరాబాద్లో చాలా కీలకమైన నేతగా ఉండేవారు. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి కార్యక్రమం చేసినా దానం నాగేందర్ అంతలా హల్చల్ చేసేవారు. బలమైన నెట్వర్క్ ఆయన సొంతం, బలమైన అనుచరగణం కూడా ఆయన సొంతం. అందుకే ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ను ఏరి కోరి సికింద్రాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలోకి దించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన గనక గెలుపొందితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందనేది రేవంత్ ఆలోచనగా చెప్తున్నారు. 2 బలమైన సామాజిక వర్గాలు, అటు యాదవ్ కమ్యూనిటీ, ఇటు మున్నూరు సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతల్ని తన కుడి ఎడమ భుజాలని చెప్పడం ద్వారా ఆయా సామాజిక వర్గాల ప్రజలందరినీ కూడా తన వాళ్ళు అని చెప్పే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేశారనే వాదన వినపడుతుంది. అనిల్ కుమార్ యాదవ్ను తన కుడి భుజంగా చెప్పడం కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ యువతకి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందనే మెసేజ్ యువతకు పంపినట్లయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.